దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ భూమి మీద మనకున్నటువంటి ప్రధానమైన శత్రువు ఎవరు? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. చాల్మా. అంతకుముందు జరిగిన సంఘటన ఏంటంటే, ఏదెను తోటలో ఆదాము హవ్వ ఇద్దరున్నారు. ఆదాము హవ్వ ఇద్దరున్నప్పుడు వారి మధ్యలోకి సర్పం వచ్చింది. సర్పం వచ్చి ఏం చెప్పిందంటే, దేవుడు చెప్పాడు కదా మీకు పండు తినొద్దు అని. ఏం కాదు, పండు తినొచ్చు. ఆ పండు తిన్నారంటే మీరు ఎలా అవుతారంటే దేవతల వలె ఉంటారు అని చెప్పేసరికి ఈ ఆదాము హవ్వ ఏం చేశారంటే, అరే ఇన్ని రోజులు మనము తప్పు చేశామే, ఆయన మాట విని తినాల్సిన పండుని తినకుండా ఉన్నాము. ఆ పండు తినకపోవడం వలన మన జీవితాలు ఏం బాలేవు. ఆయన కింద మనం బానిసత్వం బతకాల్సి వస్తుంది. ఏం బ్రతుకురా ఇది అనుకొని దేవుని మాటను కాదనుకొని ఏం చేశారంటే వీళ్ళు పండు తిన్నారు. తిన్న తర్వాత వీళ్ళ యొద్దకు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఆదాముతో అడిగాడు, ఆదాము నువ్వు చేసిన పనేమి, ఇలా చేయకూడదు కదా అని అన్నప్పుడు, అయ్యా మీరు ఎవరినైతే నాకు ఇచ్చారో ఆ స్త్రీ నన్ను మోసపుచ్చింది అని చెప్పాడు. అంటే అప్పుడు హవ్వమ్మ గారిని పిలిచి, ఏమ్మా పండు తినొద్దని నేను చెప్పాను కదా హవ్వమ్మని అడిగితే, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అని చెప్పాడు. అప్పుడు సర్పంతో అంటున్న మాట ఈ మాట ఏమని, నా పిల్లలకు పాపాన్ని అంటగట్టి నువ్వు పండగ చేసుకుంటున్నావు. ఓ సర్పమా, ఎవరికైతే నువ్వు పాపాన్ని అంటగట్టి పండగ చేసుకుంటున్నావో వారిలో నుండే ఆ పాపాన్ని తుడిచివేయడానికి, ఆ పాపాన్ని కడగడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే స్త్రీ సంతానం నుండి వస్తాడు. వచ్చినోడు నీ తలను చిదగదొక్కుతాడు అని సర్పముతో చెప్పిన మాట. సర్పముతో చెప్పినప్పుడు పక్కనున్నటువంటి ఆదాము హవ్వలు విన్నారా లేదా? విన్నారు. వాళ్ళ ముందరనే ఈ మీటింగ్ జరుగుతుంది, ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. జరిగేటప్పుడు దేవుడు సర్పంతో చెప్పినది కిందున్నోళ్ళు కూడా విన్నారు. సర్పంతో ఏం చెప్పాడంటే, నీ తలను చెదగదొక్కేటోడు ఒక్కడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాడంటే, నీవెవరికైతే పాపాన్ని అంటించావో వారిలో నుండే వస్తాడు. ఈ ప్రవచనానికి నెరవేర్పు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరి యందు? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, చాలుమా, మనము దత్తపుత్రులము కావాలనని ఆయన ఎవరి యందు పుట్టాడు? స్త్రీయందు పుట్టాడు. స్త్రీయందు పుడతాడని ఎప్పుడు చెప్పాడు? ఆదికాండము 3:15లో చెప్పిన దానికి ఇక్కడ నెరవేరింది అని గలతీలకు రాసినటువంటి పత్రిక 4:4లో అపోస్తులైన పౌలు గారు చెప్తా అన్నారు. ఓహో, ఇక్కడ ఎవరైతే పుడతారు అని చెప్పారో ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. బాగుంది. సాతానుతో చెప్పినప్పుడు ఏమన్నాడు? నిన్ను చంపడానికి, నీ తలను చెదగదొక్కడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తే ఎవరి సంతానం నుంచి వస్తాడంటే స్త్రీ సంతానం నుండి వస్తాడు. చెప్పినప్పుడు
ఈ సాతాను ఒక ప్లాన్ వేసుకుంది. ఓహో, స్త్రీయందు పుట్టిన వ్యక్తి నా తలను చెదగదొక్కుతాడు, నా రాజ్యాన్ని కూలుస్తాడు, అంతే కదా. కాబట్టి స్త్రీయందు పుట్టినోన్నే లేపేస్తే సరిపోయాయి కదా. అసలు వాడు రాకుండా చేశామనుకో, ఆ వ్యక్తినే రాకుండా చేశామనుకో, భూమి మీద మనకేముంది, అడ్డుండదు కదా అని అనుకొని ఏం చేస్తారంటే ఈ వ్యక్తి రాకుండా చేయాలి అని అనుకుంటాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలకు ఈ విషయమంతా జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు గుర్తెరుగుతారు, మేము చాలా తప్పు చేశాం, పెద్ద పాపం చేశాం, దేవునికి వ్యతిరేకంగా పనిచేశాము, కాబట్టి ఈ పాపంని మా ద్వారా ఏదో కొంతైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఆదాము హవ్వలు. అప్పుడు అందులో దేవుడు ఆదాము హవ్వలకు సువార్తను ప్రకటిస్తాడు. ఏమని? నీ సంతానం నుండి వస్తాడమ్మా, వచ్చిన వ్యక్తి నీకెవరైతే పాపాన్ని అంటించారో ఆ పాపాన్ని అంటించిన వ్యక్తి, ఆ పాపాన్ని అంటించిన వాణ్ణి చిదగదొక్కుతాడు అని చెప్తాడు. దేవుడు ఆదాము హవ్వలకు సువార్తను చెప్పాడా లేదా? ఒంటి మీద బట్టలు ఎక్కడా ఆకులతో కట్టుకుంటే ఊడిపోతాయి, కాలిపోతాయి, పడిపోతాయి అని తెలిసిన దేవుడు ఏదో ఒక పశువు చర్మాన్ని తీసి ఒంటికి కట్టిన దేవుడు అసలైన సువార్తను చెప్పకుండానే వారిని ఏదేను తోటలో నుండి బయటికి పంపింటాడా? ఒంటి మీద సిగ్గును కప్పడానికి బట్టలనిచ్చిన దేవుడు పాపాన్ని తొలగించడానికి అసలైనది యేసు రక్తమని చెప్పకుండా పంపింటాడా ఆ కాలాన? ఖచ్చితంగా సువార్తను చెప్పే పంపాడు. సువార్తను చెప్పి పంపినందుకు 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము అమ్మా తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన అమ్మా నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నెక్స్ట్ మా తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఇద్దరిని కన్నది. యేసు ప్రభుల వారు ఎవరి సంతానం నుండి వస్తారు? ఎవరి సంతానం? ఆ స్త్రీ ఎవరు? హవ్వమ్మ గారు. హవ్వమ్మ గారి సంతానం నుంచి ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరిలో నుండి మళ్ళీ ఇంకొకరు వస్తారు. అట్లా యేసు ప్రభు రావాలి మనకు. ఈ హవ్వమ్మ సంతానములో నుండి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు? కయీను, హేబేలు. ఇప్పుడు ఈ ఇద్దరిలో తల్లిదండ్రులు ఇద్దరికి సువార్తను ప్రకటించారు. నాన్న, మనలో నుండి ఒకడు వస్తాడు, వచ్చినోడు మన పాపాన్ని తీసివేస్తాడు. నేను ఒక తప్పు పని చేశాను, ఆ సర్పము చెప్పిన మాట విని తినకూడని పండు తిన్నాను, పండు తిన్నందుకు ఈ భూమి మీదకి శాపం వచ్చింది. అయితే దేవుడు మనకు చెప్పారా, ఒక ఆయన వస్తాడు, వచ్చిన ఆయన మన పాపాలన్నిటిని తీసేస్తారా అని ఇద్దరు పిల్లలకు సువార్తను చెప్పింది. ఇద్దరు పిల్లలకు సువార్తను చెబితే ఒకరికి నెత్తికెక్కింది, ఒకరికి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కనోన్ని ఏం చేశాడు? సాతాను ఎక్కనోన్ని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? కయీన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు దేవునికి భక్తునిగా బ్రతుకుతున్నటువంటి హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. చంపి ఇతన్ని చంపితే ఇప్పుడు దేవుడు ఈ దుష్టుని నుండి రాలేడు, కయీన్ నుండి రాలేడు. ఈడు చచ్చిపోయాడు కదా, ఉన్నోడు చచ్చిపోయాడు. ఇప్పుడు డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు పుట్టవలసిన వ్యక్తి యేసు ప్రభుల వారు పుట్టకుండా డోర్స్ క్లోజ్ చేశాను అని అనుకున్నాడు. అంతే కదా. కావాలంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపం చేసేవాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, వాని యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు దేనికి ప్రత్యక్షమవుతాడు? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. ఇది వాడు గుర్తెరిగినాడు. ఎందుకంటే దేవుడే చెప్పి పంపాడుగా, నీ క్రియలను లయపరచడానికే
నేనేం చేస్తున్నా అంటే స్త్రీ సంతానంలో నుండి ఒక వ్యక్తిని పంపుతానని చెప్పాడు. పంపుతానన్నప్పుడు ఆదాము, స్త్రీ ఉన్నది ఇప్పుడు ఇంకా భూమి మీద ఒకరే ఒకరు, హవ్వమ్మ గారు. ఆ హవ్వమ్మ గారికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లల్లోని ఎవరి సంతానంలో నుండో ఒకరి సంతానంలో నుండి యేసుప్రభు రావాలి. కాబట్టి ఈ యేసుప్రభు సంతానము రాకుండా, అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెనంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే గదా. అంటే ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, హేబేలుకు అన్న ఎవరు? కయీను. హేబేలుకు అన్నయినందుకు చంపలేదు, వాడు దుష్టుని సంబంధి గనుక చంపాడు. వాడు దుష్టుని సంబంధి గనుక హేబేలును చంపాడు, కానీ హేబేలుకు అన్న అయి చంపలేదు. కయీన్ ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఓహో, అంటే కయీనుకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? అపవాది, ఆది మహాఘట సర్పము. ఆ అపవాది ఎవరికి సపోర్ట్ చేశాడంటే కయీన్కు సపోర్ట్ చేశాడు. కయీన్కు సపోర్ట్ చేసి ఎవరిని చంపాడు? హేబేలును చంపాడు. హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. ఎవరికి? దేవునికి. ఆ శ్రేష్టమైన అర్పణ ఎలా ఇచ్చాడు దేవునికి? హేబేలు అర్పణకు కయీను అర్పణకు ఉన్నటువంటి తేడా ఏమి? ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను తెచ్చిన అర్పణను అంగీకరించలేదు ఆయన? గల కారణం ఏమి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసం ఉంది. ఏంటా విశ్వాసము? తల్లి చెప్పిన సువార్త. ఏంటా విశ్వాసము? ఒక వ్యక్తి వస్తాడు, మన పాపముల నుండి రక్షిస్తాడు, మన పాపములని తీసివేయడానికి వచ్చే వ్యక్తి ఒకరు ఉన్నారని ఏదైతే సువార్త ప్రకటింపబడిందో ఆ సువార్తను విన్నటువంటి హేబేలు గారు విశ్వాసంతో బలి అర్పించారు. అంతే తప్ప ఈ కయీను ఏదో తాలు ఒడ్లు తీసుకొచ్చాడు, లొత్తలు తీసుకొచ్చాడు, సరి అయినవి తీసుకొని రాలేదు అని చెప్పగా మనం విన్నాము. ఒరిజినల్ ఏంటంటే విశ్వాసం. ఆయన గొర్రెపిల్లను తీసుకొని వస్తాడు, అది మన ప్రభువునకు సాదృశ్యముగా. ఆ రక్తము మన మీద ఉంటుంది, మన పాపాలను క్షమిస్తుందన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చింది అది. ఇలాంటి విశ్వాసము హేబేల్లో ఉందని గుర్తెరిగినటువంటి కయీను, అతడు దుష్టుని సంబంధి కనుక ఏం చేశాడు? హేబేల్ను లేపేశాడు. ఇప్పుడేమైంది? డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కయీను సంతానం నుంచి రావడానికి కయీన్ ఎటువంటి వ్యక్తి? దుష్ట సంబంధి అని మనకు బైబిల్లో రాయబడింది. ఆ దుష్టు నుంచి దేవుని సంతానం వస్తుందా? రాదు అని చెప్పి హవ్వమ్మ గారు గుర్తెరిగి, అయ్యో హేబేలు గారు చనిపోయారు, ఆ దేవుడు రావాలి కదా, మా సంతానంలో నుండి వస్తానని చెప్పాడు కదా అని చెప్పి హవ్వమ్మ గారు ప్రార్థన చేశారు. ఏమని? ప్రవ్వా, నాకొక కుమారుణ్ణి దయచేయి. పుట్టేటోడు కయీన్ లాంటోడు ఉండకూడదు, అలాంటి దుష్ట స్వభావము వానిలో ఉండకూడదు, నాకు మంచి బిడ్డను దయచేయి ప్రవ్వా అని ప్రార్థన చేస్తే జీవం కలిగిన దేవుడు ఒక మంచి కుమారుణ్ణి ఇస్తాడు. ఆ కుమారుడు ఎవరంటే ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా అమ్మ
తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కానీ కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆదాము చనిపోయి ఆదాముకు పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి హేబేలున్నాడు. ఈ హేబేలుకు ప్రతిగా అంటే అర్థమేమి ఇక్కడ? నాకు దేవుడు షేతునిచ్చాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం అని అనడం లేదు. హేబేలుకు ప్రతిగా హేబేలుకు బదులుగా ఆయనకు మారుగా నాకు ఇంకో బిడ్డనిచ్చాడు. ఆ దేవుణ్ణి తీసుకొని రావడానికి ఇంకో కుమారుణ్ణిచ్చాడు అన్నది అక్కడొచ్చే అర్థం. ఆ విధంగా ఎవరు పుట్టారు? ఇప్పుడు షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏమయ్యింది? షేతు సంతానము చెడిపోతూ వస్తుంది, పక్కనున్నటువంటి కయీను సంతానము చెడిపోతూ వస్తుంది. అందరూ చెడిపోతూ ఉంటే జీవం కలిగిన దేవుడు పైనుంచి దృష్టి ఉంచి చూశాడు, ఈ భూమి మీద ఎవరైనా నాకు కనబడతారా? వారి సంతానంలో నుండి యేసు ప్రభుల వారిని తీసుకొని రావడానికి అందరినీ చూస్తూ ఉంటే ప్రభుల వారికి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరాయన? ఆదికాండము 6వ అధ్యాయము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని దృష్టికి భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఒకే ఒక్కడు కనపడ్డాడు. అతని పేరు నోవహు. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మొత్తానికి చూస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయారు. ఆ భూమి మీద అప్పటి కాలంలో దేవుడు దృష్టి ఉంచి చూస్తే ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఎవరు? నోవహు. వెంటనే దేవుడు నోవహుతో అన్నాడు, నోవహు, ఈ భూమి మీద నా దృష్టికి నీవు కృప పొందిన వాడవు, కట్టు ఓడ, అందరికీ స్వార్థ ప్రకటించు, ఎవరెవరైతే వస్తారో వచ్చిన వాళ్ళను నీ ఓడలోకి చేర్చుకో అని చెప్పాడు. ఆ కాలంలో నోవహు స్వార్థ ప్రకటించాడు. ప్రళయం రాబోతోంది, ప్రచండమైన వర్షం రాబోతోంది, జాగ్రత్త అని చెబితే అంతవరకు భూమి మీద ఒక చుక్క వాన పడిందే లేదు. అంతవరకు వాళ్ళు ఎప్పుడు వర్షాన్ని చూసిన వాళ్ళు కాదు. పిచ్చోనివే మంచోనివే, నాకు అర్థమైతే లేదు, ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, ఎక్కలేని చెక్క తెచ్చుకుంటున్నావు అని ఆ మనిషిని హేళన చేశారు. హేళన చేసిన కాలంలో ఒక్కడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఏ కొలతలైతే చెప్పాడో అవే కొలతలతోనే ఓడను కట్టాడు. ఓడను కట్టిన తర్వాత అందులోకి తన 3 కుమారులు వచ్చారు. ఆ 3 కుమారులు ఎవరు? 10వ వచనం చదువు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. రైట్. ఇప్పుడు దేవుడు సంతానం ఏదైతే 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పాడో, స్త్రీ యందు నీ సంతానము అని. షేము, హాము, యాపేతులు. ఇప్పుడు నోవహును ఎన్నుకున్నాడు దేవుడు. నోవహుకు 3 కుమారులు. 3 కుమారులలో దేవుడు ఎవరి సంతానం నుండి రావాలని దేవుడు ప్లాన్ వేసుకున్నాడు అంటే 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇది నోవహు కుమారులగు షేము, హాము, యాపేతను వారి వంశావళి జల ప్రళయము తర్వాత. చాల్మా 21వ వచనం చదువుదాం. 10:21. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, ఆషూరు, అర్పక్షదు, లూదు, ఆరామను వారు. చాల్మా. ఇప్పుడు 3లో ఒకరిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరు? షేము. ఈ షేమును ఎన్నుకునేసరికి నెక్స్ట్ అప్పుడే ఈ సాతాను గాని ప్లాన్ ఏమి?
ఎవడైతే పుడతాడో, ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో, దేవునికి భక్తిగా బ్రతుకుతున్నారో వాళ్ళని లేపేసుకుంటూ పోతే రేపొద్దున నా తలను చెదగదొక్కేటోడు రాడు, నేను బాగుండొచ్చు, నా రాజ్యం బాగుండొచ్చు అన్నది ఇతని ఆలోచన. ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? ఇప్పుడు షేముని ఎన్నుకున్నాడు. షేము నుండి 12వ అధ్యాయంకి వస్తే 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చదవండి. నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా చాలమా. ఎవరిని ఎన్నుకున్నాడు ఇప్పుడు దేవుడు? మళ్ళీ షేము వంశావళిలో నుండి ఎవరు వచ్చారు? అబ్రహాము వచ్చాడు. అబ్రహాము నుండి ఇప్పుడు ఎవరు రావాలి? యేసు ప్రభుల వారు రావాలి మనకు. అందుకని దేవుడు ఇలా ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వస్తుంటే సాతాను కూడా దేవుడు ఎవరెవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎన్నుకొని ఏమని చెప్పాడు? నువ్వు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయటికి రా, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శపిస్తా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఎవరి యందు? అబ్రహామునందు. అబ్రహామునందు అంటే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అక్కడ నీ యందు ఆశీర్వదింపబడును అంటే అర్థమేమి? నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని. నీ యందు అంటే ఆయన ఒక్కని అందే కాదు, అతని సంతానము వలన ఆశీర్వదింపబడును. అతని సంతానం ఎవరు? అతని సంతానం ఎవరు? గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఎక్కడ చేయబడ్డాయి వాగ్దానములు? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలోను, 13వ అధ్యాయంలో చేయబడింది, 15వ అధ్యాయంలో చేయబడింది, చివరికి మనం 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో కూడా చూసాము. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని అనలేదు కానీ అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. నీ సంతానానికి అన్నాడు గాని నీ సంతానములకు అనలేదు అని చెప్పి ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు ఆ సంతానము? అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానమును ఆశీర్వదిస్తాను అంటే, సంతానం అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ గొప్పోళ్ళు, లేకపోతే అబ్రహాం గొప్పోడు, అబ్రహాం నుండి పుట్టిన ఇస్సాకు గొప్పోడు, ఇస్సాకు నుండి పుట్టినటువంటి యాకోబు గొప్పోడు, యాకోబు నుండి వచ్చిన 12 గోత్రాలు గొప్పవి, మేం గొప్పవి కాదు. సంతానము అన్న మాటకు అర్థము మన ప్రభు అయిన క్రీస్తు అని ఇక్కడ ఉన్నటువంటి గలతీలకు రాసినటువంటి పత్రికలో చూస్తున్నాం. రైట్. ఇప్పుడు అబ్రహాముకు 2 కుమారులు. మళ్ళీ ఎవరు? అబ్రహాము యొక్క మొదటి కుమారుని పేరు ఏం పేరు? అబ్రహామునికి ఇంతకు ఎంతమంది కుమారులు? హాగరు యొక్క కుమారుని పేరు ఏం పేరు? ఇష్మాయిలు. తర్వాత షారాకు పుట్టిన కుమారుని పేరు ఇస్సాకు. 25:1. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను.
ఆమె పేరు కెతురా. ఆమె పేరేం పేరు? కెతురా. కేతూరా. ఆమె అతనికి ఆ, జిమ్రాను, ఆ, యోక్షాను, ఆ, మేదాను, ఆ. మిద్యాను, ఆ. ఇష్బాకు, ఆ, షువాహు ఆ, అనువారిని కనెను. ఆ. ఇంకా యోక్షాను ఆ, షేబాను, ఆ. దేదానును కనెను. ఆ. అశూరియులు, మ్. లేతుషీయులు, మ్. లేయుమీయులు మ్. అనువారు ఆ దేదాను సంతతి వారు. చాల్మా. అబ్రహాముకి ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 8 మంది అయినారా? ఆ. వీళ్ళలో నుండి ఇప్పుడు యేసుప్రభు ఎవరి కడుపులో నుంచి రావాలి? ఎవరి సంతానం నుండి రావాలి? వాగ్దానం ఎవరికి చేయబడింది? ఇస్సాకుకి చేయబడింది. అందరికి తెలుసు కదా, రైట్. ఇప్పుడు వాగ్దానం ఎవరికి చేయబడింది? శారమ్మకు చేయబడింది. ఏమని చేయబడింది? అమ్మా, నీ గర్భములో నుండి వచ్చువాడే వారసుడు, వాగ్దాన పుత్రుడని చెప్పబడింది. ఇంతమందిలో ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు సాతాను గాని ప్లాన్ ఏమి? ఇస్సాకుని లేపేయాలి. ఇస్సాకు సంతానంలో నుండి ఎవరిని రాకుండా చేయాలి కదా. ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడేమన్నారు? నీ భార్య అయిన శారాయి పేరు. అబ్రహాముతో చెప్పారు ఈ మాట. చదవండి మా. శారాయి అనొద్దు. ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. చాల్మా. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? శారా అనే ఓ భార్య ఉంది కదా నీకు, ఆమె నుండి ఒక సంతానం వస్తుంది, ఆ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, ఆ సంతానంలో నుండే వాగ్దానము చేయబడినటువంటి యేసు ప్రభుల వారు వస్తారు అని చెప్పేసరికి అబ్రహాం మైండును సాతాను గాడు మార్చేసి 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకొని అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిన బ్రతుకును అనుగ్రహించుమని దేవునితో చెప్పగా. చాల్మా. ఇప్పుడు ఈయన వచ్చి పిటిషన్ పెడతా అన్నాడు దేవుని దగ్గర. ఏమని? 100 ఏళ్ళ వయసు నాకుంది, శారాకు చూస్తే 90 ఏళ్ళ వయసు ఉంది, గర్భము ఉడిగిపోయింది, ఇప్పుడు ఈమెచ్చి పిల్లల్ని కంటదా, కాబట్టి ఆ పిల్లోడు వద్దు, కానీ ఇష్మాయిల్ ఉన్నాడు చూడు, ఈ ఇష్మాయిల్ని ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఇష్మాయిల్లో నుంచే వాగ్దాన పుత్రుడు వస్తే బాగుంటుందేమో కదా అని దేవునికి ఆలోచనలు చెప్పే వ్యక్తిగా ఇప్పుడు ఈ మనిషి మారాడు. ఈ మనిషి వెనక ఎవరున్నారంటే సాతానున్నాడు. సాతానుండి ఏమంటున్నాడు? చెప్పు ఇస్మాయిల్ గురించి చెప్పు, ఇస్సాకును పక్కన పెట్టేసాయి, ఇష్మాయిల్ను పైకి తీసుకురా అని ఇతని మైండును ఒక్కసారిగా వాష్ చేసి దేవుని దగ్గర తెచ్చిపెట్టాడు. ఈయన నవ్వాడంట దేవుని దగ్గర. ఏమని? నాకు 100 ఏళ్ళు, శారమ్మకు చూస్తే 90 ఏళ్ళు, మేము పిల్లల్ని కంటామని దేవునితోనే చెప్పే స్టేజ్కి పోయినాడు ఇప్పుడు అబ్రహాము. పిలిస్తేనేమో మాట మాట్లాడకుండా వచ్చిన అబ్రహాము ఇప్పుడు దేవుడే చెప్పాడు మీరు పిల్లల్ని కంటారని చెప్పిన తర్వాత కూడా కంటారా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎవరున్నాడు ఇప్పుడు అబ్రహాం వెనక? ఉండి ఇప్పుడు ఇదంతటికి కారణం ఎవరు? ఇదంతటికి కారణం హవ్వమ్మ గారు. ఎందుకు? ఆ కాలంలో హవ్వమ్మ గారు ఏం చేశారు? పండు తెచ్చిచ్చారు. ఎవరికి ఇచ్చారు? పండు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చారు. అంతేనా? ఇప్పుడున్న కాలంలో ఈమెవరు? శారా అమ్మగారు. శారా అమ్మగారు పండు ఇయ్యలేదు, హాగర్ను తెచ్చిచ్చారు. ఆ కాలంలో ఆమె పండు తెచ్చిచ్చింది, ఈమె హాగర్ను తెచ్చిచ్చింది. రెండు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని చిత్తానుసారంగా జరిగినవి కావు.
హవ్వమ్మ గారు పండు తెచ్చి ఇవ్వడానికి ఆమెను మోసపుచ్చింది ఎవరు? సర్పము, సాతాను కదా. ఇప్పుడు ఎవరు? అబ్రహాం భార్య అయినటువంటి శారాయి హాగరును తెచ్చిచ్చినప్పుడు ఈమె వెనక ఎవరు ఉండాలి? ఉందా లేదా? ఉండొచ్చా కాదా? అట్లా ఫస్ట్ అవ్వమ్మ గారిని మోసం చేసి పెట్టింది మొదట్లో. ఇప్పుడు శారమ్మ గారిని కూడా తన ఆలోచనలను ఇచ్చి మోసం చేసి హాగరును తెచ్చిచ్చింది కదా. హాగరు నుంచి వచ్చిన సంతానము నాకు ఇష్టమైన సంతానం కాదు, కేవలం నీ కడుపులో నుండి వచ్చే సంతానమే ఇష్టమైన సంతానం అని చెప్పేసరికి అబ్రహాం గారికి ఎక్కలేని బాధ వచ్చింది. బాధను తెచ్చింది ఎవరు? సాతాను. తెచ్చి దేవునితోనే ఇక్కడున్నాడు కదా ఇష్మాయిల్ గురించి నువ్వెందుకు ఆలోచించవు? ఇష్మాయిల్ కూడా నా సంతానమే కదా అని అంటే దేవుడు అంటాడు, నువ్వు తొందరపడి తెచ్చుకున్నావు, నేను ఇచ్చింది కాదు కదా, అది నా ఆలోచనలతో వచ్చింది కాదు కదా. నువ్వు అనుకోకుండా నీ భార్య మాట విని, నీ భార్యకు సాతాను చెబితే విని నువ్వు తెచ్చుకున్నావే తప్ప నా ఆలోచన ప్రకారం వచ్చింది కాదది అని చెప్పి 17వ అధ్యాయము 19వ వచనం ఆదికాండం. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ సింపుల్గా చదువుకున్నాం. దేవుడు నీకు ఒక కుమారుణ్ణి, శారా నిశ్చయంగా కుమారుణ్ణి కంటది, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని సంతానం నిత్య నిబంధనగా నేను అతనితో స్థిరపరచెదను. అట్లా జరుగుతలేదు. అబ్రహాము దేవుని మధ్యన ఖచ్చితంగా నువ్వు నోరు మూసుకోనుండు, ఎక్కువ మాట్లాడొద్దు. అబ్రహామా, నీకు శారా ద్వారా కుమారుడు వస్తాడు, అతడే నిత్యమైన నిబంధనకు కారణమవుతాడు అని గట్టిగా చెబుతున్న సందర్భం ఇది. ఎందుకంటే అక్కడ ఒక మాట చూస్తాం, 19వ వచనంలోనే చదవనమా. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను. నిశ్చయముగా ఖచ్చితంగా కంటది ఆమె. నువ్వు కనదనుకుంటున్నావు, ఖచ్చితంగా కంటది. కన్నోనికి నువ్వు పేరు కూడా పెడతావు, ఆ పేరు ఇస్సాకు అని పెడతావు. అతని నుండి వచ్చిందే నిత్యమైన సంతానం. రైట్. ఎవరిప్పుడు మనకు వచ్చింది? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకును దేవుడు ఏర్పరచుకున్నాడు. బాగుంది. ఇక్కడ ఎన్ని ఆటంకాలు అనేటివి ఏర్పడుతున్నాయి. దేవుడు తన కుమారుణ్ణి బయటికి తీసుకొని రావడానికి హేబేలును దేవుడు ఎన్నుకుంటే హేబేలును చంపేశా. షేతును ఎన్నుకుంటే షేతు కుటుంబాలను నాశనం చేసుకుంటూ వచ్చా. అక్కడికి దేవుడు మొత్తాన్ని తుడిపి పెట్టి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, నోవహును. ఆ నోవహును ఎన్నుకున్న తర్వాత అతనికి మళ్ళీ 3 పిల్లల్లో ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడు షేమును ఎన్నుకున్నాడు. అతనికి మళ్ళీ ఉన్న పిల్లల్లో అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాముకు మళ్ళీ 2 పిల్లలు ప్లస్ 6 మంది, మొత్తం 8 మంది అయితే అందులో దేవుడు ఒకే ఒక్కని ఎన్నుకున్నాడు, ఇస్సాకును ఎన్నుకున్నాడు. ఇక్కడ కొద్దిగా నిలబడి ఆలోచిద్దాం. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అలానే ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకుంటూ వచ్చినట్టు నిన్ను నన్ను ఎన్నుకొని వచ్చాడు. ఇక్కడ నువ్వు నేను కూర్చున్నాము అంటే బియ్యంలో రాళ్ళు ఏరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇడ బియ్యంలో రాళ్ళు ఏరారా? ఏరేటప్పుడు ఏం చేస్తాం? మొత్తం ఒక్కొక్కటి ఇట్లా జరుపుకుంటూ చేటలో ఒక్కొక్క రాయిని పక్కకి తీసి పెట్టుకుంటాం. అలానే ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నువ్వు నేను దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన వారం. ఆయన కృప వలన ఇక్కడ నువ్వు నేను వచ్చి కూర్చున్నాము తప్ప, లేదంటే సాతాను గాని బ్యాచ్లో మనం ఎప్పుడో ఉండాల్సింది. ఎవరి బ్యాచ్లో? కయీన్ బ్యాచ్లో ఉండాల్సిన వాళ్ళం మనము. లేదనుకో ఇష్మాయిల్ బ్యాచ్లో ఉండాల్సిన వాళ్ళం మనము. కానీ నిన్ను నన్ను ఇస్సాకు సంతానానికి తెచ్చుకొని మార్చుకున్నాడు దేవుడు. మనకు తెలియక బ్రతుకుతున్నాం అంతే. మనం ఎవరమో మనకు అర్థం కాక బ్రతుకుతున్నాం తప్ప
అన్ని ఆటంకాల మధ్యన దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని తెచ్చుకున్నాడు. అది తెలియక భూమి మీద ఎటు పడితే అటు బ్రతుకుతున్నాం. రైట్. ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? ఇస్సాకుకు ఎంతమంది పిల్లలు? ఇద్దరేనా? ఇద్దరే. 23వ వచనం చదువుదాం. 25వ అధ్యాయము 23వ వచనం, ఆదికాండం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. 2 జనపదములు నీ కడుపులో నుండి వస్తాయమ్మా. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దాసుడగును అని చెప్పాను. రైట్. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మనకు? ఇద్దరు వచ్చారు. ఇద్దరు పేర్లు ఏం పేర్లు? ఏశావు, యాకోబు. ఫిక్సా? అంతేనా? రైట్. ఏశావు, యాకోబులు వచ్చారు. మరి వీళ్ళిద్దరిలో నుండి దేవుడు ఎవరి కడుపులో నుండి తాను రావాలనుకున్నాడు? యాకోబులో నుండి రావాలనుకున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటే వీనికి మ్యాప్ మనకు అర్థం కాకపోవచ్చు. వానికి చెప్పాడు కదా దేవుడు, ఏదేను తోటలో చెప్పాడు, వస్తాడు, నా పిల్లలకు పాపాన్ని అంటించావు కదా, నీ తలను చెదగదొక్కేటోడు వస్తాడని చెప్పినప్పుడు వానికి మ్యాప్ అర్థమవుతుంది. ఓహో, వచ్చేటోడు ఫస్ట్ ఇట్లా వస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యాకోబుని ఎన్నుకున్నాడు కదా. ఓహో, యాకోబు సంతానాన్ని లేకుండా చేయాలి. అంతేనా? ఇంకా ఇప్పుడు యాకోబు సంతానాన్ని లేకుండా చేసినాను అనుకో, నాకు అడ్డే ఉండదు ఇంకా అన్న ఆలోచనతో ఈ యాకోబు గురించి ఇద్దరు కదా. ఇప్పుడు ఏశావును దేవుడు ముందే పక్కకు తీసి పెట్టుకున్నాడు, వద్దనుకున్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు పక్షపాతం చూపిస్తున్నట్టు కాదు. దేవుడు పుట్టక మునిపే చెప్తున్నాడు కదా, ఒక వ్యక్తిని నేను దేవుడు ఎన్నుకుంటున్నాను, ఒక వ్యక్తిని నేను వద్దనుకుంటున్నా. పుట్టారా ఇంకా వీళ్ళు? పుట్టలేదు కదా. రెబ్కా అమ్మగారికి పుట్టక మునిపే దేవుడు చెప్పాడు. అంటే పుట్టక మునిపే ఏశావును అలా డిజైన్ చేసి పెట్టాడా దేవుడు? అట్లయితే దేవుందే కదా తప్పు, అవునా కాదా? ఒక వ్యక్తి ఇలా మారతాడు అని దేవుడు ముందే చెప్పాడంటే ముందే అతన్ని అలా డిజైన్ చేశాడుగా. మళ్ళీ చేసినప్పుడు దేవుంది తప్పు అవుతుంది కదా. ఒక వ్యక్తిని తనకు అనుకూలంగా పెట్టుకుని ఒక వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా దేవుడే ఒకవేళ సృష్టిస్తున్నాడేమో అని అనుకోవచ్చుగా. దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు. స్కూల్లో టీచర్ ఉందనుకో, 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఎవరెవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని టీచర్ గుర్తించగలదా? గుర్తించలేదా? ఎవడెవడు వీడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారా అని అనుకునే టీచర్సు ఉంటారా? ఉండరా? ఆ అబ్బాయిని చూస్తే ఈసారి నాకు తెలిసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టున్నాడు అని టీచర్ గుర్తించగలదా? గుర్తించలేదా? ఈయన్ని చూస్తే వీడు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు అని గుర్తించే టీచర్స్ ఉంటారా? ఉండరా? మొన్న ఎవరో స్టేటస్లో పెట్టినారు, 1 మార్క్ వచ్చిందంట 10th మార్క్స్లో. ఒక్క మార్క్ వచ్చింది. అట్లా వీడికి శుద్ధ ముద్దు, వీనికి కాపీలు కాదు కదా, రాసిచ్చినా ఫెయిల్ అవుతాడు వీడు అని అనే టీచర్లు ఉన్నారా? లేదా? ఉన్నారు కదా. టీచర్లు ముందే వాళ్ళ జీవితాలను పసిగట్టగలిగారంటే వాళ్ళ క్రియలను బట్టి కదా. దేవుడు భవిష్యత్తు నెరిగినవాడు కాబట్టి వాళ్ళ క్రియలను గుర్తించి చెప్పాడే తప్ప వీళ్ళు ఇలా మారాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఏ తండ్రి కూడా తన పిల్లలు ఇలా మారాలని కోరుకోడు. కానీ కొంతమంది భవిష్యత్తును ఎలా మనం గుర్తించి చెబుతామో అలా దేవుడు గుర్తించి చెబుతున్నాడు. ఓహో, ఇతని క్రియలను బట్టి నేను ఇతన్ని ఎన్నుకోను, నేను ఎవరిని ఎన్నుకుంటా? ఇస్సాకుని ఎన్నుకుంటా అని చెప్పాడు. దేవుడు ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇస్సాకు తర్వాత ఇస్సాకు 2 పిల్లలైనటువంటి ఎవరిని? ఏశావు, యాకోబుల్లో యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల్లో ఎవరి గర్భం నుంచి దేవుడు రావాలనుకున్నాడు? ఆదికాండము 49వ అధ్యాయము 9-10 వచనాలు.
షీలోహు వచ్చు వరకు ఆ, యూదా యొద్ద నుండి ఆ. దండము తొలగదు. చాల్మా. ఇది నీకు నాకు అర్థం కాకపోవచ్చు. యూదా కొదమసింహము, నిజంగానే యూదా కొదమసింహమా? యూదా అనే వ్యక్తి కొదమసింహమా? మామూలు మనిషే కదా. యూదా కొదమసింహము షీలోహులో నుండి వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు. మనకు అర్థం కాకపోవచ్చు. ఎవరికి అర్థమవుతుంది ఇది? సాతానుగానికి ప్రింట్ గుద్దినట్టు అర్థమయ్యింది. ఓహో, ఈ యాకోబు గారు ఏం చేశారంటే ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసి పెట్టాడు. ఏమని? యేసు ప్రభుల వారు డైరెక్ట్గా యూదా గోత్రం నుండి వస్తున్నాడు అని చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయాలి? యూదా గోత్రాన్ని లేకుండా చేయాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనం. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. యాకోబును ఎన్నుకున్నాడు దేవుడు. యాకోబు నుండి యూదాను ఎన్నుకున్నాడు దేవుడు. వాళ్ళు 70 మంది. యాకోబు సంతానం 70 మంది. రైట్ మా. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 8వ వచనమ్మా. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. ఏంటా యుక్తి? చదవమ్మా. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మనం శత్రులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయుచు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పొట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఏం చేశారు? అసహ్యపడ్డారంట. అసహ్యాన్ని పుట్టించింది ఎవరు ఇశ్రాయేలీయుల పట్ల అంటే బ్యాక్గ్రౌండ్లో వాడుండి చేశాడు. తర్వాత ఈయన ఒక టాస్క్ ఇచ్చాడు అక్కడున్న వ్యక్తులకు. 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి వీరు హెబ్రీ స్త్రీలకును మంత్రసాని పని చేయుచు వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి. మగ పిల్లోడైతే చంపేయండి. ఆడుదైన ఎడల ఆడోళ్ళనుకో బ్రతకనివ్వండి. ఎవరిది? ఎవరి ప్లాన్ ఇది? సాతానుగాడు ఒక్కొక్కటి. ఇప్పుడు యాకోబులో నుండి యూదా వచ్చాడు. ఈ యూదా జనాంగంలోని యేసు ప్రభుల వారు వస్తాడని గుర్తిరిగి మగపిల్లోడు రాకుండా చూడండి. ఐగుప్తు ఫరో ఏం చేస్తున్నాడంటే అక్కడున్నోళ్ళలో ఇప్పుడు యేసు ప్రభుల వారు రాకుండా ఉండడానికి ఒక స్కెచ్ చేసుకొని ఇక్కడున్నటువంటి మగ పిల్లలను చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు షిఫ్రా, సెకండ్ వన్ పూయా. వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళ కాన్పు పీటల మీదుగా ఉండగా పిల్లల్ని చంపకుండా బ్రతకనిచ్చారంట. అట్లా ఒకవైపు సాతాను శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి యేసు ప్రభుల వారు భూమి మీదకి రాకుండా. మరొక వైపు దేవుని హస్తము వారికి తోడై ఉంది. యాకోబుకు 70 మంది పుడితే వాడు విస్తారమైన జనముగా చేసింది జీవం కలిగిన దేవుడైతే, అదే పిల్లలను చంపడానికి ప్రయత్నించేటప్పుడు దేవుడు ఆ మంత్రసానులకు జ్ఞానాన్ని ఇచ్చి బ్రతకనిచ్చేటట్టు చేశాడంట. ఆత్మీయ జీవితంలో ఇక్కడొక్కసారి ఆలోచిస్తే రక్షణ పొందిన మనము అనేక సార్లు
తప్పిపోతాం, లేకపోతే దేవునికి దూరం అవుతాం. చిన్న చిన్న తప్పులు చేసి దేవుని యొద్దకు రాలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు జీవం కలిగిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన యొద్దకు తీసుకోవడానికి 24 గంటలు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను నన్ను సాతానుగాడు పక్కకు దొబ్బుతూ ఉంటే జీవం కలిగిన దేవుడు దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు తన సంఘాన్ని ఏర్పరచుకొని పెట్టుకున్నాడు. ఎందుకుందయ్యా సంఘము అంటే, సంఘంలో సహవాసంలో కూడుకొని ఆ మాటలు విని మనము దేవునిలో బలపడడానికి సంఘం అన్నది ఉంది. ఒకరినొకరము హెచ్చరించుకుంటూ, ఒకరినొకరం పాటల ద్వారా, దేవుని మాటల ద్వారా, స్తుతుల ద్వారా దేవుని గణపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సంఘం ఏం చేస్తుందంటే మనల్ని, దేవుని నుండి తప్పిపోయిన మనల్ని దగ్గరకు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనమే ఉన్నాం, ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, సంఘం అన్నది ఆ ఇబ్బందుల్లో మనకు సహాయకరంగా ఉంటుంది. మనము ఒకరి బాధల్లో మాటకే కాదు, అవన్నీ పంచుకునేది సంఘం అంటే. అట్లా ఉపయోగపడుతుంది. సంఘంలో కలిసి ఉంటే లాభం అది. సంఘము మన కేవలము ఆశీర్వాదాల కొరకే కాదు. సంఘము మనతో పాటు ఉన్న కష్టాలను, ఇబ్బందులను, నష్టాలను పంచుకోవడానికి ఉపయోగపడేది సంఘము. సంఘం అంటే పైనున్న వ్యక్తి లబ్ధి పొందుకోవడానికి కాదు ఉండేది సంఘము, కిందున్న వ్యక్తుల కొరకే ఉండేది సంఘము. పైనున్న వ్యక్తి లాభం పొందడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, కోట మేడలు కట్టుకోవడానికి కాదు సంఘము. ఉన్నది సమానంగా పంచుకొని అందరూ సమానంగా బ్రతకడానికి ఉంది సంఘము. అందుకని దేవుడు ఈ సంఘాన్ని ఏర్పరచుకొని ఈ సంఘానికి శిరస్సుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మంత్రసానులు దేవుని రాజ్యాన్ని కట్టడానికి మంత్రసానులు ఏ విధంగా ఉపయోగపడ్డారో సంఘము దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కెచ్ ఎవరి మీద ఉంది? యూదా జనాంగం మీద ఉంది స్కెచ్. ఇప్పుడు వీళ్ళను లేపేయాలనుకున్నాడు, కానీ దేవుని హస్తము సహాయం చేసింది. ఇలా ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? ఇక్కడ మనం ఏ అధ్యాయంలో ఉన్నాము? నిర్గమకాండంలో ఉన్నాం. ఇప్పుడు ఆదికాండం దాటుకుంటూ నిర్గమకాండంలోకి రావడానికి సమయం ఎంత పట్టింది? మనకు ఎంత టైం పట్టింది? గంట టైం పట్టింది అనుకుంటా, 12 గంటల 5 నిమిషాలు. మరి ఇప్పుడు మనం మలాకి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? కాబట్టి చాలా సమయం పడుతుంది. నేను అలా కాకుండా మెయిన్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళిపోదామన్న ఆలోచన చేస్తాను. ఈ నిర్గమకాండం నుంచి చూసుకుంటూ ఒక్కొక్క అధ్యాయం, న్యాయాధిపతుల్లో ఎన్నోసార్లు వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్స్. ఈ న్యాయాధిపతులు దాటిన తర్వాత మళ్ళీ సమూయేలు గ్రంథం ఉంది. రాజుల గ్రంథంలో గంటకు ఉంటుంది. ఇంకా రాజుల గ్రంథం అయితే మనం మొత్తము మొదటి రాజుల గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథం చివరి అధ్యాయం వరకు ప్రతి అధ్యాయం చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనకు సమయం సరిపోదు. కాబట్టి డైరెక్ట్ వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 7:14 ఇది యేసు ప్రభుల వారికి గూర్చిన ప్రవచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 7:14 గుర్తుపెట్టుకుందాం. 7:14 యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటి ప్రవచనం. ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? దావీదుని ఎన్నుకొని దావీదు సంతానములో నుంచి యేసు ప్రభుల వారు రావాలన్న ఆలోచనతో వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే అందరూ చెడిపోయి
దారి తప్పిపోయారు. దారి తప్పిపోతే దేవుడు ఏం చేశాడంటే చెరకప్ప చెప్పాడు. చెరకప్ప చెప్పి వాళ్ళను మళ్ళీ శుద్ధులుగా చేసి మంచిగా తయారు చేసి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత వీని ప్లాన్లు మాత్రం అట్లే సాగుతున్నాయి. తర్వాత ఎస్తేరు గ్రంథానికి వద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుటయు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి, ఆ మొర్దెకైనొక్కటి చంపితే అదెంత ఈజీ అబ్బా, అట్లా కాదనుకొని మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఆదికాండము 49వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే దేవుడు యూదాని ఎన్నుకున్నాడు. ఆ యూదా సంతానంలో నుంచే యేసుప్రభుల వారు వస్తారని తెలిసి ఇక్కడ చూస్తే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యూదులనందరినీ సంహరించాలనుకుంటున్నాడు. ఎవరు? హామాను ఎవరు? 11వ వచనం, అదే అధ్యాయము 11వ వచనం. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చెయ్యునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. ఎవరితడు? యూదులకు శత్రువు. దేవునికి శత్రువు ఎవరు? సాతాను. అంతేనా? ఈ హామాను అగాగీయుడైనటువంటి హామాను అని ఇతనికి పేరు. ఈ అగాగీయుడు ఎవరంటే అమాలేకీయుడు. ఈ అమాలేకీయులు ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ప్రణాళిక వేసుకొని తీసుకొచ్చే సమయంలో ఎన్నో ఆటంకాలను సాతానుగాడు కలుగజేశాడు. అలానే ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న మనము రక్షణలోకి వచ్చిన తర్వాత నీ వెంట వాడు పడుతూనే ఉంటాడు. యేసు ప్రభువుల వారిని పుట్టకుండా చేయడానికి ప్రయత్నించిన వాడు నిన్ను పరిశుద్ధంగా బ్రతకకుండా 24 గంటలు శోధిస్తూనే ఉంటాడు. వాడు 1,00,000 ప్లాన్లు వేసుకుంటాడు, 1,00,000 స్కెచ్లు వేసుకుంటాడు, మనుషుల్ని తీసుకొని వస్తాడు. ఏదేమైనాను నిన్ను నన్ను దేవుని రాజ్యానికి చేరకుండా నిన్ను వెనక్కు గుంజడానికి ప్రయత్నిస్తాడు. వాడు మొదట నుండి అపవాది దుష్టుడు. వాడు నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళకుండా తప్పిస్తాడు. అది తెలియకుండా భూమి మీద రోజు పొద్దున్నే టిఫిన్ తిని మధ్యాహ్నం భోంచేసి రాత్రికి భోంచేసి వానికి సపోర్ట్ చేసుకుంటూ బ్రతుకుతున్నాం మనం. మనకు తెలియకుండానే చిన్న చిన్న బలహీనతల్లో పడిపోయి, తెలియని బలహీనతల్లో పడిపోయి, తెలిసినా ఇదొకటి ఉండనులే, ఏం కాదు, నేను నెగ్గలేనన్న ఆ ఆలోచనతో బ్రతుకుతూ సాతానుగాడు బిగించిన ఉచ్చులో పడిపోయాం మనం. ఎంతవరకు లాస్ట్కి ఎస్తేరు గ్రంథము అంటే చివరగా యేసు ప్రభుల వారు రావడానికంటే ఒక 400 సంవత్సరాల ముందు. ఇంకొక 400 సంవత్సరాలు అయితే ఎస్తేరు గారికి ఎస్తేరు జరుగుతున్న గ్రంథానికి మలాకి గ్రంథానికి ఒక 100 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అంత కలిపితే ఒక 450 సంవత్సరాలు. ఇంకొక 450 సంవత్సరాల్లో యేసు ప్రభులు వస్తున్నారు అంటే అక్కడికి 3000 సంవత్సరాలు గడిచిపోయింది. 3000 సంవత్సరాలు వాడు 24 గంటలు ప్లాన్లు వేసుకుంటూనే వస్తున్నాడు యేసు ప్రభుల వారిని ఈ భూమి మీదకి రాకుండా ఉండడానికి, చంపడానికి. యేసు ప్రభుల వారినే అంతగా రాకుండా చేసిన వాడు నిన్ను నన్ను వదిలిపెడతాడా? చిన్నగా ఏం లేదు, నిన్ను నన్ను చిక్కించుకున్నాడు వాడు. ఏం చేసి? చేతికి సెల్లిచ్చి చిక్కించుకున్నాడు. అయిపోయా. నీకు పెద్దగా నేను యేసు ప్రభుల వారికి వేసినన్ని స్కెచెస్ నీకు వేయాల్సిన అవసరం లేదు నాకు అంటాడు వాడు. చాలు, ఫోన్ ఇచ్చా,
అయిపోతుందేమో రీఛార్జ్ చేస్తా నేనే. ఫస్ట్ బ్యాప్టిజం తీసుకున్నా నేను. పాపాలు ఒప్పుకునేటప్పుడు నేను ఒకటి ఒప్పుకున్నా, ప్రభువా 40 రోజులు ఉపవాసం ఉండాలంటున్నారు వీళ్ళు. ఉపవాసం ఉండే 40 దినాల్లో నేను మొబైల్ యూజ్ చేయను, నెట్ వేయించుకోను. అప్పుడు ఎట్టుండేదంటే మెయిన్ బ్యాలెన్స్, నెట్ బ్యాలెన్స్ ఉండేది. నేను మొబైల్కి నెట్ బ్యాలెన్స్ వేయించుకోను ప్రభువా అని చెప్పిన, ఒప్పుకున్నాను. బ్యాప్టిజం తీసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఇంటికి కూడా రాలే, ఇంకా చర్చిలోనే ఉన్నా. మెసేజ్ 2 GB డేటా నాకు ఎవరేసారో తెలియదు. అది ఏ సిమ్ము? బిఎస్ఎన్ఎల్ సిమ్ము. అది నెట్టు రాదు, అట్టనే అయిపోదు. 2 GB ఉంటుంది, అయిపోదు అది. ఎందుకంటే చిన్నగా వచ్చేది, అది అయిపోదు, అట్టే ఉంటుంది. ఆ డేటా నాకు పడేసరికి చూశాను, ఎందుకు వచ్చిందిలే అని వదిలిపెట్టిన. వరంగల్ నుంచి నాకు ఫోన్ చేసినాడు ఆ మనిషి. ఫోన్ చేసి, అన్న అనుకోకుండా నేను నీకు 2 GB డేటా బ్యాలెన్స్ ఏ ఇచ్చినా చూడు, మర్చిపోయావు, నువ్వు గుర్తుపెట్టుకో. 2 GB డేటా ఏ ఇచ్చినా ఎప్పుడన్నా నీకు పైసలు ఉన్నప్పుడు నాకు ఒక 200ది 2 GB డేటా ఏపి అని ఇదే నెంబర్ చూడని చెప్పినాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ 2 GB డేటా నేను ఎందుకు వేస్ట్ చేయాలి, దేవుని పాటలకే ఉపయోగిద్దాం అని చెప్పి పాటలు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. 40 దినాలు దేవునితో గడపకుండా ఈ పాటలు డౌన్లోడ్ చేసుకోవడం అది అయిపోదు, అట్టని డౌన్లోడు కాదు. అట్లా చిన్నగా మనల్ని వాడు ఏం చేస్తాడంటే లాగేసుకొని బుట్టలు వేసుకొని కట్టి పెట్టుకుంటాడు. మనం ఏం లే, ఆ బుట్టలోనే తిరుగులాడుకుంటూ గుంజులాడుకుంటూ అదే, అబ్బో నేను పరిశుద్ధతలోనే ఉన్నా, దేవుని పాటలే డౌన్లోడ్ చేస్తున్నా, దేవునితోనే ఉన్నా, మందిరంలోనే ఉన్నా అని అనుకుంటూ బ్రతుకుతాను తప్ప దేవునితో నాకు సహవాసం 40 దినాలు దిగిపోయింది. ఏం చేయ? పేరుకేమో ఉపవాసం ఉంటున్నా, పొద్దునుంచి 3 గంటల నుంచి రాత్రి మళ్ళీ రేపు పొద్దున 3 గంటల వరకు ఉంటా. ఏం చేస్తా? మొబైల్లో పాటలు డౌన్లోడ్ చేసుకుంటుంటా. అలా నన్ను వాడు చిక్కించుకున్నాడు. ఫోన్ తీసి పక్కన పెడదామనడానికి వీలు లేదు, ఎందుకంటే ఫోన్పే, ఆ పే, ఈ పే అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ప్రతి చోట డబ్బులు కట్టడానికి అన్ని రకాలుగా ఇప్పుడు దీంట్లో వాడు పెట్టి, అది నీ చేతిలో పెట్టి అవసరానికి దాన్ని వినియోగిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రధాన ఆయుధంగా ఈ మొబైల్ని ఎంచుకున్నాడు. అయిపోయింది. ఇంకా మనకు పెద్దగా వాడు ఏదో చేసి నన్ను దేవునికి దూరం చేయాల్సిన అవసరత లేకుండా చేశాడు. చిన్నపిల్లలకి ఇచ్చాడు తీయర బొమ్మలు. వాడు చల్లగా ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నామనుకో, టీవీకి కనెక్ట్ చేసి మన పిల్లలు పాటలు చూస్తాం కదా, పాటలు చూస్తే మనోడు చిన్నోడు కళ్ళు కొట్టడు, ఇంకా ఇట్టే చూస్తా అంటాడు. మనుషులు అడ్డొస్తే కూడా ఇట్ట తిరుగుతాడు, అట్ట తిరుగుతాడు. ఇప్పుడే అంతగా అలవాటు అయ్యేటట్టు పిల్లలు తయారవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఏం చేయలేము. అట్లా చిన్నగా మొబైల్కి అడిక్ట్ చేసి, మొబైల్ లేకపోతే నేను లేను, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు ఆడుతూ తల్లి సెల్లు గుంజుకునేసరికి కోపం తట్టుకోలేక తల్లిదండ్రులను చంపినోళ్ళు ఉన్నారు. ఎంతగా మనుషుల జీవితాల్లో అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్కి. దేవుని రాజ్యానికి దూరం అవుతున్నారు. అలా ఆ కాలంలో వాడు ఎన్నో ప్లాన్లు వేసుకొచ్చి నీకు నాకు తెలియకుండానే మన జీవితాలకు ఫోన్లను పంపించాడు. మనం అది తెలుసుకొని బ్రతికిటిమే తగినంత యూస్ చేసుకుంటాం. లేదనుకో ఆత్మీయ జీవితం అన్నది నిదానంగా నరకానికి టర్న్ అవుతుంది. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఒక్కసారి ఆ రూట్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే అయ్యో నేను రాంగ్ రూట్లోకి వచ్చానని తెలిసేలోపు ఏమవుతుందంటే ఎట్టో వచ్చాను, ఏం చేయలేను, ఎన్నికి పోయే ఆశ ఉద్దేశం రెండూ నాకు లేవు, కాబట్టి ఇదే రూట్లోనే ఫాలో అవుతానని మనసుకు అనిపించేలా చేస్తాడు వాడు. మళ్ళీ ఆలోచనలు ఇస్తాడు, ఇచ్చి లేనిపోని అలవాట్లకు మనల్ని అలవాటు చేసి దేవుని రాజ్యానికి దూరం చేస్తాడు. ఆ రాజ్యానికి దూరం చేయడమే వాని ప్రధాన ధ్యేయం. వాడు మన పక్కనే ఉంటాడు, మనకు ఆలోచనలు ఇస్తుంటాడు, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇస్తుంటాడు, వాక్యం దగ్గరికి రాకుండా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఈ భూమి మీద నీకెవ్వరు కూడా సహాయం చేసే వాళ్ళు ఉండరు అటు దారిలో పోతే. దేవుడు కూడా లాస్ట్కు, ఎందుకంటే నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం వచ్చింది అనుకో, నీ చేతుల్లో ఉంచుతానా, ఇది
మంచి, ఇది చెడు, నీ ఇష్టం, నేను బలవంతం పెట్టను, నేను ఎప్పుడు కూడా నువ్వు ఇలా బ్రతకని చెప్పను, నీ చేతికి చెప్పి ఈ వాక్యాన్ని చేశాను అంతే, నీకు ఇష్టమైన బ్రతుకు అని చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి ఏముందో. నేడు రైట్ మా జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఆ జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని. నెక్స్ట్ మా భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అంతే, నాకు ఆ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచాను, మీ చేతిలో ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఉంచాను. ఈ బైబిల్ను మీ చేతికి ఇచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాక్యానుసారంగా బ్రతికితిరా మీ ఆత్మీయ జీవితాలు బాగుంటాయి, శారీరకమైన జీవితాలు బాగుంటాయి. లేదనుకో మీ ఇష్టం, మీరే నష్టపోతారని దేవుడు ఎప్పుడో చెప్పి మనల్ని వదిలిపెట్టాడు. నీ ఇష్టము, నా ఇష్టము మన చేతుల్లో ఆధారపడి ఉంటుంది. మనం సాతానుగానికి మన జీవితాన్ని అప్పగించి నువ్వు వాడుకోరా అని అప్పచెప్పావనుకో, వాడు ఈ ఇష్టానుసారంగా వాడుకుంటాడు. నేను కేవలం ఒక మొబైల్ ఫోన్ గురించి చెప్పాను. ఎవరి జీవితాల్లో ఎవరు ఏ దానిలో చిక్కుకుని ఉన్నారో మీ జీవితాలకు మీకే తెలుసు, నా జీవితానికి నాకు తెలుసు. కాబట్టి హృదయాలను పరిశీలన చేసుకుందాం.